ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆన్లైన్ మోసానికి గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నాగలి వద్ద మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల ఒక ఫేక్ టెలిగ్రామ్ మెసేజ్ వచ్చింది. దీంట్లో అరవింద్ కృష్ణ అనే పేరున్న వ్యక్తి మొబైల్తో ఆన్లైన్లో జాబ్ చేసుకుంటూ లక్షల్లో సంపాదించవచ్చని నమ్మించాడు. మొదట ₹1000 డిపాజిట్ చేస్తే 1300 తిరిగిచ్చాడు. ఈ మోసాన్ని గ్రహించని ప్రభుత్వ ఉద్యోగి విడతల వారీగా డబ్బులు వేసుకుంటూ పోయాడు. ఈ క్రమంలో మొత్తం ₹19 లక్షల నెట్ బ్యాంకింగ్, ఫోన్పే ద్వారా డబ్బులు వేశాడు బాధితుడు. దీంతో డబ్బులు తిరిగి రాకపోవడంతో అరవింద్ కృష్ణ అడగ్గా ప్రాసెసింగ్ ఫీజు కోసం 7 లక్షలు కడితే డబ్బులు ఇస్తామని అనడంతో తాను మోసపోయాని గ్రహించి నాగలగిద్ద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రభుత్వ ఉద్యోగి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. మండలానికి చెందిన ఒక వ్యక్తికి ఒక నెల రోజుల క్రితం టెలిగ్రామ్ నుండి లింకు పంపడం జరిగింది. ఆ లింకుని ఆ వ్యక్తి తీసుకొని ఆ లింకుకు యాడ్ అయ్యేసరికి ఆ టెలిగ్రామ్లో ఆ గ్రూప్లో ఇంకొక 20 మంది కూడా ఇతను లాగానే వేరే వాళ్ళు, అంటే కొల్లుడైన వాళ్ళు, నేరస్తులే, సైబర్ నేరగాళ్ళు అంతా కలిసి నిజంగానే దాన్ని నమ్మినట్టుగా ఏంటంటే ఒక ట్రావెల్కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తే ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి ఆ వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసి నమ్మించడం జరిగింది. దాంట్లో మెసేజ్లు కూడా మిగతా సభ్యులు కూడా పంపడం టెలిగ్రామ్లో చూసి ఇతను నమ్మి అప్పుడు విడతల వారీగా ₹19,56,169 పంపి మోసపోవడం జరిగింది. తర్వాత కూడా ఇంకా 7 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్గా పంపిస్తే మీ మొత్తం డబ్బులు నీకు అకౌంట్కు పంపడం జరుగుతుంది అని చెప్పేసి నమ్మబలికారు. అప్పుడు ఇతను కళ్ళు తెచ్చుకొని 1930 సైబర్ పోర్టల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ మా నాగరిగిద్ద పోలీస్ స్టేషన్కి